ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/8/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షము షష్ఠి రాత్రి 9:59 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం రాత్రి 9:50 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 11:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:27 నుంచి 9:02 వరకు. వర్జము ఉదయం 9:53 నుంచి 11:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పర్వాలేదు, నిన్నటి కంటే కాస్త మెరుగైన ఫలితాలు. అంటే ధనానికి ఇబ్బంది ఏం లేదు. అలా అని చెప్పేసి ఖర్చును నియంత్రించుకోకపోతే ప్రమాదం. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో ఒత్తిడి ఉంటుంది, అయినా సరే కాస్త మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంది. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వరకు ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం వచ్చినా ఒకసారి మీరు రీచెకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్వీపంలో మంచి అభివృద్ధి. బట్ మత్స్యకారులకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. సీనియర్స్ మాత్రమే సముద్రంలో వెళ్ళండి, జూనియర్స్ వెళ్ళకండి. ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలతలు, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఈ ఆస్తి, ఈ విషయాల గురించి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అనవసరంగా దాంట్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే ఇవి రక్త సంబంధాలు, పోగొట్టుకుంటే మళ్ళీ కలిసే అవకాశం కష్టం. అల్పమైనటువంటి, దేనికి పనికిరానటువంటి, తుచ్చమైన, అశుద్ధముతో సమానమైనటువంటి ఆస్తుల, పాస్తుల, ధనం కొరవలు మనకి తీవ్రమైనటువంటి బంధాన్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ విషయంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండండి, అందులోకి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. ఏదేమైనా కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. విదేశాలు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండండి. అంటే అక్కడి ప్రభుత్వానికి తగినట్టుగా మనం ఉండాలి. అక్కడి ప్రభుత్వానికి తగినట్టుగా ఉండకపోతే మనల్ని మళ్ళీ తిరిగి పంపించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఎవరు అక్కడ ఉంటూ వాళ్ళు కూడా మనలాగానే పనిచేస్తూ, మనం ఏదన్నా కాఫీ షాప్కి వెళ్తే కొన్ని ముష్కలు ఉంటారు కదా, ఈ దరిద్రపు దేశాల వాళ్ళు కొంత ఉంటారు ఉండి మన దేశాన్ని తిడుతుంటారు. కానీ అక్కడున్న ఆడోళ్ళు ఫిరంగులు అంటే సింగమలే లాంటి వాళ్ళు. అటువంటి సింగం లాంటి నా యొక్క మహిళలు తగిన సమాధానం చెప్తారు. అటువంటి అవమానాలు జరిగే అవకాశం ఉంది. సరైన బుద్ధి చెప్పి ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్త. సరేదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత ఉంటుంది. బట్ అలానే సూపర్గా లేకపోయినా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనంద విషయంలో చిన్న చిన్న సూచనలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్థిరాస్తుల్ని ఇవాళ కొనడం కన్నా మరొక రోజు కొనడం మంచిదనే విషయాన్ని గమనించండి. తీర్థయాత్ర కూడా ఒంటరి ప్రయాణం కన్నా సమిష్టి ప్రయాణం, కుటుంబ సభ్యులతో ప్రయాణం మీకు అనుకూలత ఉంటుంది. కొంతమంది దుర్మార్గుల చేత మీరు లంచాలు పుచ్చుకునేట్టుగా మారుస్తారు. మారుస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆనందకరమైన పండగ వాతావరణం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు.
రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయానము, వీసా సంబంధ సౌలభ్యము, బంధుమిత్రుల అనుకూలత, రుణ విమోచనము, రోగనాశనాన్ని పొందుకోవడం, సమస్త శుభయోగాలు, విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత బాగా ఉంటుంది. పట్టు వదలకుండా ఉంటారు. చాలా మంచి ప్రయోజనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, వైవాహిక జీవనానందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందకర జీవనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, ప్రశాంతత, ఆనందాది శుభయోగాలు, విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేసే శుభతరుణం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రశాంతత, ఆరోగ్యము, ఆనంద లాభం, వస్తువాహన సౌలభ్యం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ రావడం, కళాకారుల క్రీడారంగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంది. ముఖ్యంగా కళాకారుల క్రీడాకారులకి విదేశాలు కూడా పేరు ప్రతిష్ఠించే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి తగాదాలు అనుకూలంగా మారడం, కోర్టు వివాదాలు అనుకూలంగా తీర్పు రావడం, ప్రశాంతత, సోదర మైత్రి, కుటుంబంలో ప్రశాంతత, ఆనందకరమైన ప్రయాణాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, రుణపీడ పరిహారం, రోగనాశనం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. అంటే బదిలీల కోసం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, శుభకరమైనటువంటి జీవనం, బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, అదృష్ట యోగాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలంతో శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ సౌఖ్యము, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన సుఖజీవనంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర పదార్థాలు తినకపోవడం మంచిది. అంటే ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. అలాగే బండి కిక్ కొడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి ఇంకోటి ఏం లేదంటే పర్వాలేదు. ఈరోజంతా మీకు ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్రలాభం, శుభవార్త, శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తులను అభివృద్ధి చేసుకోవడం, సోదరుల మధ్య మైత్రి, అనుకూలమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన వార్త, బంధుమిత్రుల సమాగమం, తప్పక మీరు విదేశాలు కానీ, తీర్థయాత్ర కానీ చేసే అవకాశం, వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం,
ప్రశాంతమైనటువంటి శుభ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకుగాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన శుభజీవనం. ఈవెంట్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యా ఉద్యోగంలో విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. ధనయోగం, ఆనందయోగం కూడా ఉంటుంది. ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, మీకు అంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ధనం, ఊహించినటువంటి విజయం, సమస్త శుభయోగాలు, అద్వితీయమైనటువంటి ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులు, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. కుటుంబ పరంగా సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వచ్చే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ బలంగా కనబడుతోంది. అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం చాలా బలంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం తెలుస్తుంది. ఇదంతా మీకు చాలా పండగ వాతావరణం చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా కాస్త పోటీతత్వం ఉంటుంది, కానీ సర్దుకుపోయేటువంటి గుణం ఏర్పడుతుంది. వాళ్ళ జరిగినటువంటి పొరపాట్లని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం. డబ్బు విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, చదువు విషయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వాస్తవానికి దగ్గరగా ఉంటారు. తద్వారా మీకు అన్ని శుభకరమైనటువంటి యోగాలు కలుగుతాయి. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్యం లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకొని అదృష్ట సోదరులతో మైత్రి ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా బలంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉంటాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఊహించినటువంటి కార్యసిద్ధి. అంటే ఏదైతే అనుకుంటారో అది పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. విద్యలో రాణింపు, అలాగే ఉన్నత విద్యాభ్యాసం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం, అలాగే పోటీ పరీక్షల్లో అంటే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ వాటిలో కూడా మంచి విజయం సాధించి విద్యా పరిపూర్ణత ఉంటుంది. కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు. అలాగే విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో, మిత్రుల వల్ల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు. విదేశాలు కూడా శ్రీనివాసాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు పొందుకోవడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పని లాభాలు, శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల వల్ల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, పోటీ పరీక్షలు విజయం సాధించడం, తీర్థయాత్ర సేవన, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ పరంగా ప్రశాంతత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, రైతన్నలకి చాలా మంచి ప్రశాంతత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లును శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా సోదర మైత్రి, కుటుంబ ప్రశాంతత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్యము, శుభకరమైన సంతాన వార్తలు, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులు, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ చర్చలు, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనందం కలిగించడం, వృత్తి ఉద్యోగాదుల్లో ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి కూడా ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా తప్పనిసరిగా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మాత్రం 100% కన్ఫర్మ్గా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్య లాభం ఉంది, ఆనంద యోగం ఉంది, వస్తు లాభం ఉంది, వాహన సౌలభ్యం ఉంటుంది, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల మంచి సహకారాన్ని అందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళల లాభాలు, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు పట్టిదల్లా బంగారంగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మాట తీరు చాలు, సమస్తమైనటువంటి కార్యసిద్ధికి మాట తీరే చాలు. మంచి మాట, మంచి ప్రవర్తన, దీనివల్ల ఈరోజు మీకు సంపూర్ణ విజయ అవకాశం, ధనం, ఉద్యోగం, విద్య, విదేశీయానం, ప్రయాణ లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం అవకాశం, మంచి ప్రశాంతత, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఊహించినటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ యోగం, ఉద్యోగ లాభం, వాహన సౌలభ్యం, విదేశాలు, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, ఈవెంట్ చేసే వారికి, వ్యాపారపరంగా రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, అనేక రకాల శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లు అభివృద్ధి, రైతన్నలకి చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం, పంట బ్రహ్మాండంగా పండుతుంది, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందకరమైన శుభజీవనం, విద్యార్థి ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తులను తిరిగి పొందుకోవడం, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మజెంట్లకి లాభము, శుభయోగం. ఇదంతా చాలా మంచి అనుకూలవంతంగా ఉండబోతోంది వీరికి. 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, సంతాన యోగము, శుభవార్తా శ్రవణము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను మంచి అనుకూలతలు పొందుకుంటారు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత, గృహయోగము, ధనలాభము, ఆనంద యోగము, ఐశ్వర్యము,
మాతాపితృల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన శుభజీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం. కళాకారుల క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యా లాభం. ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళలకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇదంతా మీకు కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా మంచి ప్రశాంతత, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు చాలా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.